27th question. As per the Government of Telangana GOMS number 3 dated 27/8/2014, number of periods per day in primary schools are. ప్రైమరీ స్కూల్స్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని 8 పీరియడ్స్ ఉంటాయి. ఇది మనం మామూలుగా జనరల్గా కూడా పెట్టేయచ్చు. మనకు కావాలనంటే దీంట్లో ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్లో దీంట్లో ఉంటాయి టైం టేబుల్ అంతా. As per the Government of Telangana GOMS number 3 dated 27/8/2014 primary school timings. ప్రైమరీ స్కూల్ టైమింగ్స్ ఎంత మనకి 9 to 4, 9 AM to 4 PM. ఇది మనకు జనరల్గా తెలుసు కాబట్టి క్వశ్చన్ డైరెక్ట్ పెట్టేయాలి, టైం వేస్ట్ కాకుండా తొందరలో పెట్టేసుకోవాలి. అండర్ APER స్కూల్ ఏజ్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ వాజ్ కవర్డ్ ఇన్ దిస్ రూల్. ఇది స్కూల్ ఏజ్ అనేది ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్లో ఏ ఆర్టికల్ అంటే ఇది 41. మనకి గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. స్కూల్కి సంబంధించిన ఏజ్, స్కూల్ ఏజ్ ఎంత? ఆర్టికల్ 41 అనేది ఆన్సర్. రిజిస్టర్ టు బి కెప్ట్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్ ఈజ్ కవర్డ్ అండర్ రూల్. ఇది కూడా ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్ 1966లో ఇక్కడ రూల్ నెంబర్ 13 ఉంది. 13లో మనకి ఇక్కడ ఏముంది? కీ పాయింట్ ఏంది? రిజిస్టర్స్ టు బి కెప్ట్. ఇది కీ పాయింట్. దీంట్లో చూసుకోవాలి మనం. రూల్ 13లో ఉందా చూసుకోవాలి. రూల్ 13లో కోర్సెస్ ఆఫ్ స్టడీ ఉంది. నెక్స్ట్ ఆప్షన్స్ బి 70లో ఉందా? 70 వచ్చేసి రికార్డ్స్ టు బి ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 43, రూల్ నెంబర్ 43లో చూడండి ఏముంది? 43లో రిజిస్టర్ టు బి కెప్ట్ ఇన్ ద ఎలిమెంటరీ స్కూల్స్. ఇదే కదా మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది, రిజిస్టర్ టు బి కెప్ట్ ఇన్ ద ఎలిమెంటరీ స్కూల్స్. ఇది ఆన్సర్, కాబట్టి ఆప్షన్ 3. ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ ఏ పీపుల్ ఇన్ క్లాస్ 6 ఈజ్. ఏజ్ లిమిట్ అనేది మనం ఇక్కడే చూసినాంగా. స్కూల్ ఏజ్ అనేది సేమ్ అందులోకి వెళ్తే మనకి ఏ క్లాస్కి ఏ ఏజ్ అనేది డీటెయిల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ స్కూల్ ఏజ్ అనేది పేజ్ నెంబర్ 21లో ఉంది. లోపలికి వెళ్ళాలి మనం. పేజ్ నెంబర్ 21లో పేజ్ నెంబర్ 21 స్కూల్ ఏజ్. ట్వంటీ 26లో ఉంది, మరి ఇక్కడ 21 ఇచ్చింది ఇండెక్స్లో. ఇక్కడ మనకి ఇక్కడ టైం టేబుల్ కావాలన్నా కూడా 27లో టైం టేబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్కూల్ ఏజ్ 6th క్లాస్కి 10+, 5th క్లాస్కి 9+, 4th క్లాస్కి 8+, 3rd క్లాస్కి 7+, 2nd క్లాస్కి 6+, 1st క్లాస్కి 5+. ఇక్కడ మనకి ఏ క్లాస్ అడిగిండు క్వశ్చన్లో? ఏ క్లాస్ అడిగిండు? ఇక్కడ 6th క్లాస్ అడిగిండు. 6th క్లాస్కి ఎంత? 10+. ఇది ఆప్షన్స్లో ఏముంది? 2, 10+ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. రూల్స్ రిలేటింగ్ టు స్కూల్ ఏజ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ AER. మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఏజే అడిగిండు. ఇందాక ముందే చూసి ఇంపార్టెంట్ అని చెప్పిన చూసారా? మీదేంటిది? రూల్ నెంబర్ 41 మనకు తెలుసుగా, గుర్తుంది కదా. రూల్ నెంబర్ 41. ఇక్కడ రూల్ 39 ఆఫ్ AER ఇచ్చిండు, రూల్ 37 ఆఫ్ AER ఇచ్చిండు, రూల్ 41 ఆఫ్ AER ఇచ్చిండు, రూల్ 40. మనకి డైరెక్ట్ 41 అనేది కంటెంట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సెకండరీ హై స్కూల్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ క్లాసెస్. మనకి హై స్కూల్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది? క్లాస్ 6th నుంచి 10th వరకు ఉంటుంది. 1 to 10th, 8th to 10th, 1 to 12. మనకి ఇది డైరెక్ట్ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The full school day
shall consist of 5 hours of instruction in the prescribed subjects exclusive of recess as per the rule in AER. AER అంటే ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్. దీంట్లో మనకి ఏమని ఇచ్చిండు, రూల్ నెంబర్ 41 వచ్చేసి స్కూల్ ఏజ్ గురించి ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 43 రిజిస్టర్స్ గురించి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 40 ఎలిమెంటరీ స్కూల్ ప్లస్, ఇది కాదు. రూల్ నెంబర్ 42 డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఫుల్ స్కూల్ డే షెల్, ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, స్కూల్ డే అడిగిండు. డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ కంటెంట్లో క్లారిటీగా లేదు కాబట్టి లోపలికి వెళ్ళి కన్ఫర్మేషన్ కోసం చూడండి. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నాడు. ఇక్కడ ఇక చూడండి, ద ఫుల్ స్కూల్ డే షెల్ కన్సిస్ట్ ఆఫ్ 5 hours ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్. ఇదంతా మనం చూడొద్దు, డైరెక్ట్ ఒక వర్డ్ ఒక కీవర్డ్స్ చూసుకోవాలంతే. సబ్జెక్ట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ద రిసెస్. ఎంత ఇది, రూల్ నెంబర్ 42. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ క్వశ్చన్ చూడంగానే అది ఏ బుక్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అట్లయితేనే మనం ఈజీగా క్వశ్చన్స్ దొరకబట్టగలం. లేకపోతే మళ్ళీ అన్ని బుక్కులలో ఎతకాలంటే చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి ఎతకలేము. ఇక్కడ చూడండి, ద ఆర్టీ యాక్ట్ 2009 అంటే మనకి ఇప్పుడు ఏ బుక్ కావాలి, ఆర్టీ యాక్ట్ 2009 బుక్ కావాలి. అది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది ద ఆర్టీ యాక్ట్ 2009. క్వశ్చన్ ఏంటిది, కమ్ ఇన్ టు ద ఫోర్స్ విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్. ఇది ఎప్పటి నుంచి మనకి అమలులోకి వచ్చింది అని అన్నాడు. ఇది మనం డైరెక్ట్ డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 26th ఆగస్టు 2009. చూడండి ఇక్కడ పైనే ఉంటుంది, కంటెంట్లోకి వెళ్ళంగానే ఉంటుంది. ఇక్కడ 26th ఆగస్టు 2009. ఇది చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో 28th ఆగస్ట్ ఇచ్చిండు, 27th ఆగస్ట్ ఇచ్చిండు, 15/1/2009, 1/1/2008. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 26th ఆగస్టు. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయే వరకు మనకు బుక్ చేతిలోనే ఉండాలనుకున్నాక నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఆర్టీ యాక్ట్ను అడిగిండు. యాజ్ పర్ ద ఆర్టీ యాక్ట్ 2009 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్ అండ్ టీచర్స్ ఈజ్ డిఫైన్డ్ అండర్ రూల్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్, ఇక్కడ ఇది కీవర్డ్, దీంట్లో చూడాలి. రూల్ నెంబర్ ఏమని ఇచ్చిండు, రూల్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మనం రూల్స్ ఎత్తుక్కోవాలి. ఇక్కడ ఆప్షన్స్ని బట్టి రూల్స్ ఎత్తుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్, ఇక్కడ తీయంగానే మనకు కనిపిస్తుంది. ఆప్షన్ 12 ఆప్షన్ వచ్చేసి మనకి రూల్ 12 అనేది ఆప్షన్ 1లోనే ఉంది కాబట్టి ఇక మనం నెక్స్ట్ ఆప్షన్స్ చూడనవసరం లేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆర్టీ యాక్ట్ నుంచి అడిగిండు. యాజ్ పర్ ద యాక్ట్ 35/2009 ద పనిష్మెంట్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ సెక్షన్. పనిష్మెంట్స్ గురించి ఫస్ట్ సెక్షన్ ఇక్కడ 7 వచ్చేసి షేరింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి అది కాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 17 ఇక్కడ చూడండి. 17 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్ టు చైల్డ్. ఇక్కడ పనిష్మెంట్స్ అని అన్నాడు కదా, పనిష్మెంట్స్ అనేది దీంట్లో ఉంది కాబట్టి 17 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ఆర్టీ 2009 విచ్ చాప్టర్ డీల్స్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఏమని అన్నాడు, డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాడు. ఇది కీవర్డ్. ఇక్కడ ఏమన్నాడు, చాప్టర్స్ నెంబర్స్ ఇచ్చిండు మనకి, ఏ చాప్టర్స్ అనేది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ చాప్టర్లో ఇక్కడ డ్యూటీస్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని అన్నాడు కదా. ఇక్కడ థర్డ్ చాప్టర్లో మళ్ళీ నైన్త్ వన్ ఏంటిది, డ్యూటీస్ ఆఫ్ లోకల్ అథారిటీ. ఇది కాదు, మనకి ఏమన్నాడు, డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి చాప్టర్ 3లో ఎయిత్ వన్ వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఇది మనకు
క్వశ్చన్లో ఉన్నది. కాబట్టి 8th అనేది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అథారిటీ ఆఫ్ శాంక్షన్ పార్ట్ ఫైనల్ విత్డ్రాల్ ఫ్రమ్ టీపీఎఫ్ అండర్ రూల్ 11 ఈజ్. ఇక్కడ టీపీఎఫ్ టీచర్ ప్రావిడెంట్ ఫండ్. టీచర్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఏ బుక్లో ఉంటుంది? మనకు పెద్ద బుక్లో ఉంటుంది. పెద్ద బుక్లో ఇది చాప్టర్, ఈ బుక్లో. ఈ బుక్లో మనకి టీపీఎఫ్ రూల్స్ ఎక్కడుంది? టీపీఎఫ్ రూల్స్ చాప్టర్ 5లో ఉంది. టీపీఎఫ్ రూల్స్ చాప్టర్ 5. ఇదంతా పేజ్ నెంబర్ 225. పేజ్ నెంబర్ 225లోకి వెళ్తే మనకు లోపల మళ్ళీ కంటెంట్ ఉంటుంది. 225లో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగిండు? రూల్ నెంబర్ 11 అని అడిగిండు. 11 గురించి అడిగిండు. ఇక్కడ రూల్ నెంబర్ 11 ఈజ్ ఏముంది? విత్డ్రాల్ ఆఫ్ అడ్వాన్సెస్. ఇక్కడ మనకి ఏమని అడిగిండు? శాంక్షన్ విత్డ్రాల్ అని అడిగిండు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం మళ్ళీ లోపలికి వెళ్ళాలి కంటెంట్లోకి. 237 పేజ్ నెంబర్లోకి వెళ్ళాలి. 237లో ఇక్కడ రూల్ నెంబర్ 7లో ఇక్కడ విత్డ్రాయల్ ఆఫ్ అడ్వాన్స్ ఫ్రమ్ ద ఫండ్ షెల్ బి శాంక్షన్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి ఈ అథారిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటిది? ద డిఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 విచ్ శాంక్షన్ ఆఫ్ ద యాక్ట్ డీల్స్ విత్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఆడిట్ ద అకౌంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండ్. ఇక్కడ ఏమని అడిగిండు? ఆప్షన్స్లో చూడండి. ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనేది చాప్టర్ ఈ బుక్లోనే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇక్కడ 6th చాప్టర్ ద ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనేది 6th చాప్టర్ లోపలికి మనకి 251కి వెళ్తే మళ్ళా అక్కడ కాంటెంట్ ఉంటుంది. 251 పేజ్ నెంబర్. ఇక్కడ మనల్ని ఏమని అడిగిండు? ఆప్షన్స్ సెక్షన్ 38. సెక్షన్ 38. సెక్షన్ 38 ఏముంది? రేట్స్ ఆఫ్ సెక్షన్ 38 రేట్స్ ఆఫ్ లీవీ ఆఫ్ ట్యాక్సెస్ అని ఉంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ద కాంపిటెంటివ్ అథారిటీ కావాలి. తర్వాత సెక్షన్ 39. సెక్షన్ 39 ఏముంది? ఇక్కడ అసెస్మెంట్ అండ్ రియలైజేషన్ ఆఫ్ ట్యాక్సెస్. నెక్స్ట్ సెక్షన్ 40. సెక్షన్ 40 బడ్జెట్. సెక్షన్ 41 వచ్చేసి సెక్షన్ 41 ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండ్. ఇక్కడ ఉంది కదా మనకి ద ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండ్. ఇది కీవర్డ్ ఏంటి? సెక్షన్ 41లో ఉంది. ఇక్కడ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్. పర్మనెంట్ అడ్వాన్స్ శాంక్షన్ అండర్ ద రూల్ ఆఫ్ ఏపీ ఇన్స్పెక్షన్ కోడ్. ఏపీ ఇన్స్పెక్షన్ కోడ్ అంటే మనకి ఇది ఎపిక్. ఏపీ ఇన్స్పెక్షన్ కోడ్ ఇక్కడ చాప్టర్ నెంబర్ 3 ఏపీ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ కోడ్ పేజ్ నెంబర్ 63. పేజ్ నెంబర్ 63లోకి వెళ్తే మనకి కాంటెంట్ ఉంటుంది. మళ్ళీ
ఈ బుక్ ఒకటి మనం తరోగా ప్రాక్టీస్ చేస్తే మనకు దాదాపు 40 క్వశ్చన్స్ వరకు ఈజీగా చేయగలుగుతాం. నేను ఈజీ ఫస్ట్ మీకు ఫైండ్ అవుట్ చేసి రాశాను. ఇవి ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీకు మాకు డెప్త్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు లోపలికి వెళ్ళి వెతకడం ఈజీగా తెలుస్తుంది. పర్మనెంట్ అడ్వాన్స్ అన్నాడు ఇక్కడ. రూల్ నెంబర్ 80. రూల్ 80కి వెళ్తే ఇక్కడ ఉందండి పర్మనెంట్ అడ్వాన్స్. ఇక్కడ డైరెక్ట్ ఉంది రూల్ 8లో. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షనే 80 ఉంది కదా, ఇదే. ఇంకా ఇక మిగిలినవి చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 15 ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్టాండ్స్ ఫర్. ఆర్టికల్ 15 అనేది మనకి ఏం చెప్తుంది? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ అని అంటే ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తే మనకు ఆర్టికల్ 15 చూస్తే ఇక్కడ ఆర్టికల్ 15 చూడండి. డైరెక్ట్ పేమెంట్ టు టీచర్స్. ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ టు టీచర్స్ అని ఉంది. డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ ఆడిట్ ఇన్స్ట్రక్షన్ ఎయిడెడ్. ఇది ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 203 ఆఫ్ ఏఈఆర్ స్టాండ్స్ ఫర్. ఏఈఆర్ రూల్స్లో 203, ఏఈఆర్ బుక్లో 203 చూడాలి. ఫైన్స్ ఏముంది? దేని గురించి ఉంది? ఫైన్స్ గురించి ఉంది. దీంట్లో ఆప్షన్స్లో చూడండి. ఫస్ట్ది ప్రొబేషన్, సెకండ్ వన్ ఫస్ట్ ఎయిడ్, థర్డ్ వన్ ఫైన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రూల్స్ రిలేటింగ్ టు స్కూల్ ఏజ్ ఐడెంటిఫై. ఈ క్వశ్చన్ చూసి ఇలా నేను రాయడమే 2-3 టైమ్స్, ఇది థర్డ్ టైం రాసిన మళ్ళీ. ఓకే. 43 తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 44. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ వాట్ రూల్ disciplinary action will be taken against the staff of recognized school. ఇది మనకి ఏ బుక్ అనేది క్వశ్చన్లో చూస్తే మనకి అర్థం కావట్లేదు కాబట్టి ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ ఏఈఆర్ అని ఉంది. ఏఈఆర్ అంటే ఎడ్యుకేషన్ రూల్స్, ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్. ఇదే బుక్. ఈ బుక్ ఆల్రెడీ మన చేతిలోనే ఉంది కదా. దీంట్లో ఏమని అడిగింది? ఆప్షన్స్ 212 అనేది ఏముంది? 212 అనేది ఫీజ్ ఫర్ వాట్ పీరియడ్ పేబుల్. ఇక్కడ మనకి అది లేదు క్వశ్చన్లో కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ 220లో ఫ్రీ షిప్స్. ఇది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 330లో ఏముంది? నో ఫీజ్. మనకి తర్వాత ఆప్షన్కి వెళ్ళండి. ఫర్ స్టాఫ్, ఇక్కడ స్టాఫ్. ఇక్కడ కూడా ఏమని అడిగిండే? అగెనిస్ట్ ద స్టాఫ్ అని అన్నాడు. ఇక్కడ ఫర్ స్టాఫ్ అంటే 339 అనేది మనకి ఆప్షను కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ ఆర్టీఈ ద పేరెంట్ మీన్స్. మనకి ఆర్టీఈ ప్రకారం పేరెంట్స్ అంటే ఏంటిది అని అడిగిండు. మనం ఇప్పుడు తీసుకోవాల్సిన బుక్ ఏంటిది? ఆర్టీఈ యాక్ట్. దీంట్లో పేరెంట్స్ అంటే ఏంటిది అని అడిగిండు. ఎత్తకాలేదు. ఇక్కడ చూడండి. దీంట్లో కంటెంట్లో మనకి చాప్టర్ 1లో ఇక్కడ పేరెంట్ అని ఉంది కదా. పేరెంట్ అన్నది పేజ్ నెంబర్ 11లో ఉంది. పేజ్ నెంబర్ 11కి వెళ్తే పేజ్ నెంబర్ 11లో ఇక్కడ చూడండి. పేరెంట్ మీన్స్ ఐదర్ ద న్యాచురల్ ఆర్ స్టెప్ ఆర్ అడాప్టివ్ ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ ఏ చైల్డ్. ఇది మనకి ఉన్నది. దీంట్లో ఆప్షన్స్లో చూసుకోవాలి. న్యాచురల్ మదర్ ఆర్, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? న్యాచురల్ మదర్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఏ చైల్డ్. సెకండ్ ఆప్షన్ స్టెప్ మదర్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఏ చైల్డ్. థర్డ్ ఆప్షన్ అడాప్టివ్ మదర్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఏ చైల్డ్.
ఐదర్ ద న్యాచురల్ స్టెప్ ఆర్ అడాప్టివ్ ఫాదర్ ఆఫ్ ఏ చైల్డ్ అన్నాడు. కాబట్టి ఇవి అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ కరెక్టే. ఐదర్ న్యాచురల్ ఆర్ స్టెప్ అడాప్టెడ్. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎంసి స్టాండ్స్ ఫర్ యాజ్ పర్ ద ఆర్టీ 2009 ప్రకారం ఎస్ఎంసి అంటే ఏంటిదని అడిగిండు. ఇక్కడ అబ్రివేషన్స్ అడిగిండు. మనకి ఎస్ఎంసి అనేది అబ్రివేషన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటిది? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఒకవేళ మీకైనా డౌట్ ఉంటే దీంట్లో చూసుకుంటే అయిపోతుంది. దీంట్లో ఎస్ఎంసి అనేది ఎక్కడుంది వెతకాలి. నేషనల్ ఇక్కడ ఉంది చూడండి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 19, పేజ్ నెంబర్ 19. ఇక్కడ మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి డీటెయిల్గా ఉంటుంది. దీంట్లో లేడీ పేరెంట్స్కి 50% ఉంటుంది. కమిటీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారో అదంతా డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ మనకు అదంతా అవసరం లేదు. క్వశ్చన్లో ఏమనేది ఇచ్చిండు? ఎస్ఎంసి స్టాండ్స్ ఫర్ అని అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఇది జనరల్గానైనా పెట్టచ్చు. No corporal punishment in elementary schools is covered under this rule of APER 1966. AP ఎడ్యుకేషన్ రూల్. APER అన్నా AER అన్నా సేమ్ అదే. ఓసారి APER అంటారు, ఒక్కొక్కసారి AER అంటారు. ఇక్కడ రూల్స్ చూసుకోండి. ఫస్ట్ రూల్ ఏమి ఇచ్చిండు? 13 ఇచ్చిండు. అంటే మనకు రూల్ 13లోకి వెళ్ళాలి. ఫస్ట్ రూల్ 13లో ఇక్కడ ఏముంది? కోర్సెస్ ఆఫ్ స్టడీ. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటిది? పనిష్మెంట్. నో కార్పర్ పనిష్మెంట్ అన్నాడు. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 39లోకి వెళ్తే ఏముంది? ఇక్కడ ఇదిగో నో కార్పరల్ పనిష్మెంట్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్. అంటే రూల్ నెంబర్ 39 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ చూడని అవసరం లేదు. విత్డ్రాయల్ ఆఫ్ రికగ్నైజేషన్ ఫర్ persistent indiscipline is covered under this rule APER 1966. మళ్ళీ సేమ్ ఇదే బుక్. ఇక్కడ ఏం అడిగిండు? రికగ్నైజేషన్ ఫర్ పర్సిస్టెంట్ ఇండిసిప్లిన్. రూల్ నెంబర్ 338. రూల్ నెంబర్ 338కి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ ఉంది withdrawal of recognition for persistent indiscipline. ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద APER 1966 disciplinary regulation for students were covered in the chapter of ఏ చాప్టర్లో మనకి ఈ డిసిప్లినరీ గురించి ఉంది అని అడిగిండు. ఇక్కడ చాప్టర్ 6 ఇచ్చిండు. చాప్టర్ 6 ఏముంది? చాప్టర్ 6లో రూల్స్ రిలేటింగ్ టు హిందీ విద్యాలయాస్ గురించి ఉంది. కాబట్టి ఇది కాదు. ఇక్కడ 7లో రూల్స్ రిలేటింగ్ టు ఆడిట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని ఉంది. కాదు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి రూల్స్ రిలేటింగ్ టు ద ఇంటిగ్రేటెడ్ కోర్స్ జనరల్ అండ్ ఎలిమెంటరీ గ్రేడ్ ట్రైనింగ్. ఇక్కడ డిసిప్లినరీ అండర్ రూల్ 7. ఇక్కడ చాప్టర్ 7 చూడండి, డిసిప్లినరీ రెగ్యులేషన్స్ ఫర్ స్టూడెంట్స్. ఇక్కడ ఇదే కదా మనకు కావాల్సింది, డిసిప్లినరీ రెగ్యులేషన్ ఫర్ స్టూడెంట్స్. ఏ చాప్టర్లో ఉంది? 7th చాప్టర్లో ఉంది. ఇక్కడ
కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. హౌ మెనీ ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సిసిఈ సిస్టమ్? మనకి ఎన్ని ఫార్మాటివ్ ఉంటాయి? జనరల్గా 4 ఫార్మాట్స్ ఉంటాయి. 2 సమ్మేటివ్స్, 4 ఫార్మాటివ్స్. ఇది మనకి జనరల్గా తెలుసు. ఒకవేళ చూడాలంటే కూడా చూడొచ్చు, కానీ టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. యాజ్ పర్ రూల్ 46F AER, వాట్ ఈజ్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ క్లాస్ 6? ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ గురించి మనం ఇందాకనే చూసినాం. ఏళ్ళు ఉంటుంది, రూల్ 41లో ఉంటుంది. ఈ బుక్లో APER బుక్లో రూల్ 41 ఉంటుంది. ఇక్కడ ఏమని అడిగిండు మనకి? 6th క్లాస్కి అడిగిందా? ఇందాక రాసిన 6th క్లాస్కి. ఇక్కడ ఉంటుంది ఏ క్లాస్కి ఏ ఏజ్ అనేది. క్లాస్ 6కి 10+. మళ్ళీ సేమ్ 6th క్లాస్ అన్నాగా సేమ్ క్వశ్చన్. హౌ మెనీ మార్క్స్ అలాటెడ్ టు స్లిప్ టెస్ట్? స్లిప్ టెస్ట్కి FA1లో FAలలో స్లిప్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 20 మార్క్స్. ప్రాజెక్ట్కి 10 మార్క్స్. అట్లా. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద RTE యాక్ట్ 2009 ఈజ్? దీని యొక్క మనకు మెయిన్ ఎయిమ్ ఏంటిది అని అడిగిండు. ఏంటిది? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి ఒకవేళ మీకు డైరెక్ట్ తెలియకపోతే చూడండి. ప్రొవైడ్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ 6 to 14 years. దీంట్లోనే ఉంది మనకు డైరెక్ట్. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు, కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇక్కడ మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ విచ్ రూల్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ హ్యావ్ పవర్స్ టు అప్రూవ్ ద లోకల్ హాలిడే ప్రపోజ్డ్ బై స్కూల్ అథారిటీ? ఇది మనకి ఏ బుక్ అనేది పైన చూస్తే అర్థం కావట్లేదు, కానీ కింద ఆప్షన్స్లో చూస్తే AER బుక్ అనేది అర్థమైంది. AER బుక్ అంటే AP ఎడ్యుకేషన్ రూల్ 1966 బుక్. ఇక్కడ రూల్ నెంబర్ ఏమి ఇచ్చిండు? 133 ఇచ్చిండు, 134 ఇచ్చిండు. రూల్ నెంబర్ 133లో మనకి ఇక్కడ స్కూల్ అవర్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. స్కూల్ అవర్స్, ఏ స్కూల్కి ఎన్ని అవర్స్ అనేది మనకు ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి స్కూల్ అవర్స్. ద ఆర్డినరీ స్కూల్ డే షెల్ కన్సిస్ట్ లెస్ దెన్ 5 hours. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ షుడ్ బి ఇట్స్ ఇక్కడ 134లో చూడండి. 134(2)లో ఇగో లోకల్ హాలిడే గురించి ఇచ్చింది. లోకల్ హాలిడే ఏ రూల్లో ఉంది అని అడిగింది. ఇక్కడ 134(2)లో లోకల్ హాలిడేస్ గురించి ఉంది. ఈ బుక్లో మనకి అన్నిటి గురించి స్కూల్కి సంబంధించిన టైం టేబుల్ కానీ, టైం టేబుల్ వచ్చేసి అన్నీ ఉంటాయి ఈ బుక్లో. చిన్న బుక్కే కానీ దీని నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఓన్లీ మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యే క్వశ్చన్స్ రాయడం జరిగింది. ఇంకా ఈ 2 బుక్సే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. నేను ఓన్లీ 3 బుక్స్లో నుండే మీకు క్వశ్చన్స్ గ్యాదర్ చేసి రాశాను, ఈజీగా దొరికే బుక్స్లో నుంచి. మనం నెక్స్ట్ వీడియోలో పేపర్ కోడ్ 97కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. మీకు కొంచెం డెప్త్గా ప్రాక్టీస్ చేసుకుంటే డెప్త్గా దొరికే క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. నేను ఇక్కడ చాలా వరకు ఈజీగా డైరెక్ట్ దొరికేటివే రాసిన, లోపల కంటెంట్ లోపల డెప్త్గా దొరికే క్వశ్చన్స్ గురించి రాయలేదు మీకు. ఎందుకంటే ఫస్ట్ ఈజీగా దొరికేటి వాటి గురించి నేర్చుకుంటే తర్వాత మీరు లోపలికి వెళ్ళగలరు అని అనుకొని నేను ఇట్లా చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.